ఉదాహరణకు ఒక హీరో ఉంటాడు. విలన్ని కొట్టాలనుకుంటాడు. విలన్ పైన చాలా కోపం వస్తది. సో, ఆవేశంతో ఎళ్లి ఆ విలన్ని ఎలాగో చంపాలనుకుంటాడు. కానీ ఆవేశంతో వెళ్ళేసరికి హీరో ఏదో చేయాలి అన్న ఆవేశం ఉంది. కానీ ఎలా చేయాలి అన్న ఆలోచన లేకుండా డైరెక్ట్‌గా విలన్ దగ్గరికెళ్ళేసరికి అక్కడ కింద పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెంటనే హీరోని ఎవరో పక్కన వాళ్ళు చేరదీసి ఇలా కాదు, ఒక బలమైన వ్యక్తిని ఛేదించాలంటే బలమైన పట్టుదలతో పాటు బలమైన ప్లాన్ కూడా ఉండాలి. బలమైన స్ట్రాటజీ ఉండాలి అని. సో, ఇలా ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి కూడా సో, ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్‌కి ఇంకాస్త రెట్టింపు ఉత్సాహంతో చదవాలన్న ఉత్సాహం ఉంది. సో, ఆతృత ఉంది. కానీ ఈ ఆతృతను మీరు సరైన మార్గంలో పెడితే 100% సక్సెస్ వస్తది. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ గైస్. నిన్నే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ యూనో నో మ్యానిపులేషన్స్ ఓవర్ హియర్. ఆల్మోస్ట్ 70-80% సెలెక్ట్ అవుతారు అనుకున్నాము. బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ అవర్ కోర్సెస్, అంటే మిషన్ నిర్వాణ అని చెప్పేసి ఎగ్జామ్కి ఒక 2 నెలల ముందు స్టార్ట్ చేశాను. చాలామంది సార్ అసలు సెలెక్ట్ అవుతాను అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఐ జస్ట్ ఫాలోడ్ యువర్ స్టడీ ప్లాన్. అంటే ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కైండ్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది. అండ్ అలాగే మీ నుంచి వస్తున్న ప్రశంసలు ఏవైతే ఉన్నాయో, అండ్ అట్ ద సేమ్ టైం మీరు గందరగోళానికి గురవ్వకుండా ప్రశాంతంగా ఉండండి అండ్ ఏం చేయాలి, తదుపరి చర్య ఎలా ఉండాలి అని చెప్పడానికి చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఎస్, అంటే చాలామంది స్టూడెంట్స్, అంటే మనం అనుకుంటాము ఎగ్జామ్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి చూసుకుంటారు అనుకుంటాం. సో నిన్న వచ్చిన మెసేజెస్ చూస్తే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్, అంటే హోప్స్ కూడా లాస్ అయిపోయారు. అంటే అసలు ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతాను, ఇంకా ఇట్స్ నాట్ ఆర్ కప్ ఆఫ్ కాఫీ అనుకున్న వాళ్ళు కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. అదేంటి మీరు కీ చూసుకోలేదా అంటే, సార్ మాకు పెద్దగా నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయని అనుకున్నాము అని అన్నారు. కానీ ఇంకొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా పాపం చాలామంది పేరు లిస్ట్లో ఉండకపోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. వీళ్ళకి ఒక చిన్న సలహా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 18.5 పైగా కట్ ఆఫ్ ఉంది. మోస్ట్లీ నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్తో తెలిసింది ఏంటంటే 18.5 పైన. ఎవరికైనా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నప్పటికీ కూడా మీ నేమ్ లిస్ట్లో లేకపోతే ఒక సలహా మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. మీ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఏపీపీఎస్సీకి ఒక మెయిల్ లాంటిది పెట్టి, సో మీకు ఏదైనా రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఇట్స్ అ గైడెన్స్ మాత్రమే. ఎస్, రిజల్ట్ వచ్చింది, చాలామంది సంతోషపడుతున్నారు. వీళ్ళలో చాలామంది గందరగోళం, అంటే గందరగోళం అంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్, బట్ సంతోషకరమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్. అంటే వచ్చింది వెంటనే ఏం చేయాలి సార్, వెంటనే బుక్ లిస్ట్. ఎన్నో రోజుల క్రితం బుక్ లిస్ట్ వీడియో చేశాను, ఒక 10-15 డేస్ బ్యాక్. బుక్ లిస్ట్ ఏంటి, ఏ బుక్ చదవాలి, ఏ కోర్స్ చదవాలి, ఎన్ని రోజులు. సో మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా జీవితంలో ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సో ఇంకా రేస్ అయిపోలేదు, సగం మాత్రమే అయిపోయింది, ఇంకా సగం మిగిలే ఉంది. సో మీరు ఇవాళ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాంటిది, ఇవాళ రేపు ఈ 2 రోజులు అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటారు. నేను ప్రిలిమ్స్ అయిపోయింది, సో ఒక మొదటి మెట్టు ఎక్కాను, రెండో మెట్టు చాలా కష్టంగా ఉంటుంది, లేకపోతే చాలా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ రెండో మెట్టు పైన అడుగు వేయాలి, ఇలాంటివి ఎన్నో ఆశలతో మీరు ఉంటారు. సో మీ అందరికీ చెప్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, సో గైస్, సో మీకు కావలసిన ఎగ్జామినేషన్కి సరిపడా బుక్ లిస్ట్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మన యాప్లోనే ఈ కన్సర్న్డ్ ఫ్యాకల్టీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందరు ఫ్యాకల్టీస్తో చాలా చాలా నీట్గా చెప్పించడం జరిగింది. అయినప్పటికీ స్టూడెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎలా చదవాలి, ఈ మెయిన్స్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దానిపైన క్లియర్గా ఒక వీడియో నేనే చేస్తాను. ప్రతి సబ్జెక్ట్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీతో, సో ఆ సబ్జెక్ట్లో అట్లీస్ట్ ఒక 60-65 మార్క్సే ధ్యేయంగా, టార్గెట్గా ఎలా చదవాలి ఏంటి అని ప్రతి ఫ్యాకల్టీతో కూడా నేను మీకు వీడియోస్ చేయిస్తాను. ఓకే, సో బుక్ లిస్ట్ పైన ఆల్రెడీ వీడియో చేశాను, మెయిన్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేయబోతున్నాను, అండ్ ప్రతి ఫ్యాకల్టీతో మీకు ఇంటరాక్షన్ కూడా పెడతాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ జగదీష్ సార్కి, ప్రజ్వల్ సార్కి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ యెస్టర్డే. ఇదే సంతోషం మెయిన్స్కి కూడా కంటిన్యూ చేసే విధంగా అటువంటి ఉన్నతమైన ఫ్యాకల్టీ టీంతో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో వీళ్ళు ఎక్కడ చూసినా కానీ మీకు ఒక నెగిటివ్ డ్రాబ్యాక్ అనేది కనిపించదు.
సో 2 యాక్సెస్ ఇంటర్న్ తీసుకున్న అంటే ఇండివిజువల్‌గా కావాలంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇండివిజువల్ కోర్స్ ఉంది. అన్నీ కలిపిన ఫుల్ కోర్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి టాప్ నాచ్ టెస్ట్ సిరీస్ అంటే ఒక ప్రతి సెక్షన్ ఉంది కదా! ప్రతి సెక్షన్‌లో నుంచి అంటే ప్రతి సబ్జెక్ట్‌లో నుంచి 2 టెస్ట్స్ అలా 4 సబ్జెక్ట్స్ 8 టెస్ట్స్ అండ్ అన్నీ కలిపి 4 గ్రాండ్ టెస్ట్స్. సో 12 టెస్ట్స్‌తో కూడిన టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ తొందరలోనే లాంచ్ చేస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్, ఈ సబ్జెక్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా మన కంటెంట్‌లో అందుబాటులో ఉంటుంది. అండ్ మీ అందరి కోసం అంతకుముందే మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇట్స్ లైక్ టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్. అంటే ఎగ్జామ్‌లో టార్గెట్ బేస్‌తో ఎలా ముందుకెళ్ళాలి. చాలా మంది ఈ టార్గెట్ ఓరియెంటెడ్ చూడండి ఇక్కడ మీకు ప్లాన్ ఇవ్వడమే కాదు. అందులో డే 1 అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో ఆ రోజు ఏం చదవాలి? ఏ రోజు ఏం టెస్ట్ చదవాలి? అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అంతకుముందు 75 డేస్ ప్లాన్‌తో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకునేటట్టు చేశాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 100+ డేస్ మన దగ్గర ఉంది. సో 75 డేస్‌కి తగ్గట్టుగా ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్‌ని కొంచెం మోడిఫై చేసి 100 రోజుల్లో 100% ఎటువంటి శ్రమ లేకుండా ప్రశాంతంగా సో అంటే మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. సో ఎక్స్‌పర్ట్ టీమ్‌తో ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి అనే విధంగా క్లియర్‌గా ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. అయితే ఇది ఫైనల్ ప్లాన్ కాదు. ఇది మళ్ళీ మీకు మోడిఫై చేస్తాను. సో సేమ్ అలాగే మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పేసి డే 1, డే 2, డే 3, డే 4 ఇలాంటివన్నీ కూడా. సో భయమేలా లేకపోతే చింత ఏలా మేము ఉండగా. సో ఇది కొంచెం హైపర్ అనిపించొచ్చు, ఓవర్ యాక్షన్ అనిపిస్తది కొంతమందికి. బట్ నిన్న వచ్చిన రిజల్ట్స్ మాకు చాలా చాలా సంతోషాన్ని అందించాయి. సో 2 నెలల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా సో వి ఎంటర్డ్ ఇంటూ ద ప్రిలిమ్స్ అంటే మా కంటెంట్ పైన మాకంత విశ్వాసం ఉంది. సో మీకు నిర్భయంగా నా ఫ్యాకల్టీ టీమ్‌ని కూడా మీకు చూపించాను. చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీకి సంబంధించి 2 రాష్ట్రాల్లో చాలా ఫేమస్. దానికి తోడు ప్రదీప్ సార్‌ని కూడా కొంతమంది ఎకానమీ ప్యూర్ ఇంగ్లీష్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ప్రదీప్ సార్‌ని కూడా ప్రవేశపెట్టాను. సో పాలిటీ కూడా అలాగే సెపరేట్ ఇంగ్లీష్, సెపరేట్ తెలుగు. మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి వాళ్ళకు. సో అలాగే ఎస్ఎన్‌టి హిదాయతుల్లా సార్, జగదీష్ సార్. అంటే ఈ కాంబినేషనే హైపర్ కాంబినేషన్. 'ట్రిపుల్ ఆర్' మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆ కాంబినేషన్ ఎంత సూపర్ సక్సెస్ అయితే అయిందో మన ఫ్యాకల్టీ టీమ్ కూడా అంత సూపర్ సక్సెస్‌గా ఉంది. సో ఒక్కసారి మీకు కోర్స్‌ని కూడా డిస్‌ప్లే చేస్తాను చూడండి. మీకు ఇక్కడ కనబడుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కోర్స్ చూడండి రోహిత్స్ అనాలిసిస్ అని చెప్పి మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత కంటెంట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ బై జగదీష్ సార్, పాలిటీ లైవ్ క్లాస్‌లో అవుతున్నాయి. ఎకానమీ బై చౌటి ప్రభాకర్ సార్, ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం, మిషన్ నిర్వాణ 2.0 చూడండి డే 1, డే 2, డే 3. సో ఎవ్రీ డేకి సంబంధించి జస్ట్ చూడండి డే 1 అప్రోచ్. అంటే ఒక రోజు ఏం చదవాలి చూడండి ఎకానమీ వీడియోస్, పాలిటీ వీడియోస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్. సో ఇంతకుముందు సో దీన్ని 75 డేస్ ఓరియెంటెడ్‌గా మీకు ప్లాన్ చేయడం జరిగింది. బట్ ఇది కంప్లీట్‌గా 100 డేస్‌లో దీన్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు ప్లాన్ చేస్తాను. సో బోత్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియంస్‌లో ఉంటాయి. సో ఇది అండ్ ఎవరైతే యాప్‌ని అంతకుముందు మిషన్ నిర్వాణ చూసి ఉన్నారో సో వాళ్ళ కోసం మళ్ళీ మిషన్ నిర్వాణ 2.0 స్టార్ట్ చేశాను. ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మళ్ళీ ఏం సెపరేట్ పేమెంట్స్ ఉండవు. ఓన్లీ ప్రిలిమ్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ సెపరేట్‌గా కంటిన్యూ చేయాలి. అండ్ ఈ కోర్స్‌ని ఎగ్జామినేషన్ వరకు టెస్ట్ సిరీస్, మెటీరియల్స్, ఎవ్రీథింగ్ హ్యాండ్ రిటెన్ నోట్స్ జనరల్‌గా ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇవ్వదు. కానీ మేము ఆ ఫ్యాకల్టీస్‌కి సంబంధించిన హ్యాండ్ రిటెన్ నోట్స్ మీకు ఇచ్చి మీ భారాన్ని ఇంకాస్త రెడ్యూస్ చేసి టెస్ట్సే ధ్యేయంగా. సో కనీసం ఒక 12 నుంచి ఒక 35 టెస్ట్స్ సో 12-35 టెస్ట్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ టెస్ట్స్ ఇవి ఓన్లీ టెస్ట్స్ రాయాలనుకున్న వాళ్ళు ఈ 35 టెస్ట్స్ ఎలా ప్లాన్ చేస్తున్నామంటే టెస్ట్స్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్. సో ఇవన్నీ కూడా తొందరలో రాబోతున్నాయి. సో అందుకోసం ఎందుకంటే నిన్నటి నుంచి నాకు ఫ్లడ్డింగ్ ఆఫ్ మెసేజెస్, నంబర్ ఆఫ్ మెసేజెస్. సార్ సెలెక్ట్ అయ్యాము, నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనరల్‌గా మనకు ఒక హీరో ఉంటాడు. విలన్ని కొట్టాలనుకుంటాడు. విలన్ పైన చాలా కోపం వస్తది. సో ఆవేశంతో ఎళ్లి ఆ విలన్ని ఎలాగో చంపాలనుకుంటారు. కానీ ఆవేశంతో వెళ్ళేసరికి హీరో ఏదో చేయాలి అన్న ఆవేశం ఉంది. కానీ ఎలా చేయాలి అన్న ఆలోచన లేకుండా డైరెక్ట్‌గా విలన్ దగ్గరికెళ్ళేసరికి అక్కడ కింద పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెంటనే హీరోని ఎవరో పక్కన వాళ్ళు చేరదీసి ఇలా కాదు ఒక బలమైన వ్యక్తిని ఛేదించాలంటే
బలమైన పట్టుదలతో పాటు బలమైన ప్లాన్ కూడా ఉండాలి, బలమైన స్ట్రాటజీ ఉండాలి అని. సో ఇలా ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా సో ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్కి ఇంకాస్త రెట్టింపు ఉత్సాహంతో చదవాలన్న ఉత్సాహం ఉంది, సో ఆతృత ఉంది. కానీ ఈ ఆతృతను మీరు సరైన మార్గంలో పెడితే 100% సక్సెస్ వస్తుంది. అందుకోసం 1-2 రోజులు ఇవాళ రేపు ప్రశాంతంగా ఉండండి. దానికి రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. అంతకుముందు పాలిటీ వీడియోస్ ఉన్నాయి, జస్ట్ అవి చూసుకుంటూ ఉండండి. సో ఇంకా సిస్టమాటికల్గా ప్రతి సబ్జెక్ట్ ఎలా ముందుకెళ్ళాలి దానికి సంబంధించి నేను క్లియర్ కట్ అప్రోచ్ ఇస్తాను. ఓకేనా? సో మీ అందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అండ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే యాక్చువల్గా జగదీష్ సార్ని, ప్రజ్వల్ సార్ని వీడియోస్ చేయాలి అని కోరుకున్నాను. బట్ సార్ వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళిద్దరి తరఫున ఎవరైతే మీరు మాకు అప్రిసియేషన్స్ ఇస్తున్నారో, నాట్ ఓన్లీ ఇవి, మిగతా 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ కూడా స్టూడెంట్స్ చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. మా ఫ్యాకల్టీ టీం అందరి తరఫున సో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి, థ్యాంక్స్ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకోసం చాలా అద్భుతమైన కోర్సు, మళ్ళీ అద్భుతమైన కంటెంట్ తీసుకురావడానికి భవిష్యత్తులో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటన్నిటికీ సంబంధించి స్పెషల్ వీడియో చేస్తూ ఉంటాను. ఎవరికి ఏ ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని అందరికీ కామన్ ప్రాబ్లంగా ఫీల్ అయ్యి దానిపైన వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా డౌట్ ఉంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ గైస్.